హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ముందుగా చెప్పేది ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, గల్ఫ్ కంట్రీల్లో కుబూసు బాగా ఫేమస్ ఇక్కడ. అవి మన ఇండియన్ కర్రీస్లో మనం నంచుకొని తింటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. కానీ దానికంటే ముందు కుబూస్ అనేది ఏంటి, అవి ఎలా తయారు చేస్తారనేది చెప్తాను. ఒక 40-50 సంవత్సరాల క్రితం గల్ఫ్ దేశాల్లో ఇంకా అప్పట్లో రిచ్ కావన్నమాట. ఆ టైంలో చాలామంది పేదవాళ్ళు ఉండేవాళ్ళు. తినడానికి ఏమీ ఉండేవి కావు. అప్పట్లో వాళ్ళు ఈ కుబూస్ అనే ఆహారంగా తీసుకునేవాళ్ళు. దీనిని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండి, నీళ్లు, ఉప్పు కలిపి కాల్చుకోవడమే. ఇది ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయా. అప్పటి నుండి కూడా ఇది గల్ఫ్ దేశాల్లో ఫేమస్ అయిపోయిందనమాట. అటువంటి కుబూస్నే నేను ఈరోజు రూమ్కి తెచ్చుకున్నాను. అవి ఉత్తిని తినడం మీకు చూపించాను. దాంట్లో మన ఇండియన్ స్టైల్లో చికెన్ కర్రీ వండుకొని ఎలా తింటే బాగుంటుందో చెప్తాను. మనం ముందుగా కోసుకున్న చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కారం, పసుపు వేసి ఆ తర్వాత కొంచెం మసాలా పౌడర్ కూడా వేసాను, ఎందుకంటే టేస్ట్ బాగుండాలి కదా. ఆ తర్వాత మనకి గ్రేవీ అనేది రావడానికి సరిపడేంత కొంచెం పెరుగు వేసుకున్నాను. ఆ పెరుగు వేసుకున్న తర్వాత మనకి కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని దాన్ని మనం బాగా మసాలా పట్టే వరకు, ముక్కలకి మొత్తం అంతా మసాలా పట్టే వరకు శుభ్రంగా కలపాలి. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఆ టైం వరకు అలా కొంచెం పక్కన పెట్టాను. మీకు తెలుసు, సేమ్ అలానే కొంచెం చేసి పక్కన పెట్టుకున్నాను నేను రెడీగా ముందుగా. ఆ తర్వాత వెంటనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా మరిగిన నూనెలో వేసి కొంచెంసేపు అటు ఇటు వేపాను, గోల్డ్ కలర్ వచ్చే వరకును. ముందుగానే మనం మ్యాగ్నెట్లో పెట్టుకున్న ఆ చికెన్ని తీసుకొచ్చి ఆ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ దాంట్లో వేసి బాగా ఒక 10 నిమిషాలు కలిపాను. కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా స్లో ఫ్లేమ్లో ఉడకనించాను, అంతే. ఆ తర్వాత బాగా చిన్నగా కోసుకున్న కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాలు అలా ఉండిచ్చాను, కొంచెం లైట్గా మసాలా వేసి. ఆ తర్వాత కొత్తలాడుతూ ఉడికిపోయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోగానే నేను మొత్తం అనేది తీసుకొని పక్కన పెట్టుకున్నాను రెడీగా. వీటినే కుబూస్ అంటారు. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ 3 ఫ్లేవర్లు తెచ్చుకున్నాను. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. ఒక్కొక్క ఫ్లేవర్ వచ్చేసి ఇక్కడ $1 అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో $22. ఒక్కొక్క పీస్లో, ఒక్కొక్క ప్యాకెట్లో 4 ఉంటాయి. ఒక్కొక్కసారి 5 వస్తాయి. తినడానికి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. మన సేమ్ పూరి ఎలా ఉంటుంది, పూరిని ఎడదీస్తే 2 పొరలా ఎలా వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటుంది. మనం వీటిని కావాలంటే హీట్ చేసుకొని కూడా తినచ్చు. వీట్ చేసుకొని తింటే ఇంకా కొంచెం వేడివేడిగా బాగుంటాయి. ఇదిగో ఇది ఒక కబూస్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్, మూడు కలర్లో ఉంటాయి. మీకు చూపించడం కోసమే నేను అలా సపరేట్గా వీడియో తీశాను. ఇంకా కబూసు దాన్ని మనం ఆ విధంగా చింపి ఎడతీస్తే పొరలా వస్తుంది. దాంట్లో మనం జామ్ లాంటిది పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది. మన స్టైల్లో మనకి ఇష్టం వచ్చినట్టుగా తినచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే కుబూసు అందులోకేమో నేను వండుకున్న చికెన్ కర్రీ, ఉల్లిపాయ, మధ్యలో మనకి ఇష్టమైన కోకోలా తెచ్చుకొని సింపుల్గా అలా కానిచ్చేసాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఇంకా చూడాలనుకుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.